హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? రామాయణంలో చిన్న మాట చెప్పుకుందామండి. నేను లేకపోతే అనే విషయం ప్రతి ఒక్కళ్ళము రోజు అంటూనే ఉంటామండి. నేను లేకపోతే ఈ పని ఎవరు చేస్తారు అని. ఎవరు చేయలేరు. నేను మాత్రమే దీన్ని బాగా చేయగలను అని జీవితంలో ఏదో ఒక సమయంలో అనుకుంటూనే ఉంటాం. కానీ అది చాలా పెద్ద తప్పంటండి. ఏదైనా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది. మనం ధర్మం తప్పకుండా మన కర్తవ్యాలను నిర్వర్తించాలంతే. జరిగింది, జరిగేది, జరగబోయేది అంతా భగవన్ నిర్ణయం మాత్రమే. అశోకవనంలో సీతమ్మ వారి మీద కోపంతో రావణుడు కత్తి దూసి ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు చెట్టు మీదున్న హనుమంతుడు చూశాడు. నేనే కనుక ఇక్కడ లేకపోతే సీతమ్మను రక్షించేవారెవరు? ఎవరి నుంచైనా కత్తి తీసుకుని వెంటనే రావణుడి తల ఖండించాలి అని ఆవేశంతో అనుకున్నాడు. కానీ మరుక్షణంలోనే మండోదరి రావణుని చేతిని పట్టుకుని ఆపటాన్ని హనుమ చూసి ఆశ్చర్యచకితుడైపోయాడు. తాను మాత్రమే చేయగలనని అనుకోవటం భ్రమ మాత్రమేనని గ్రహించాడు. సీతామాతను రక్షించే పనిని ప్రభువు ఏకంగా రావణుడి భార్యకే అప్పగించాడన్నమాట. సర్వాంతర్యామి. ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో వారి ద్వారానే ఆ పని చేయించుకుంటాడు. మరింత ముందుకు వెళితే త్రిజట తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక వానరం వస్తుందని, అది లంకను కాల్చివేస్తుందని చెప్పింది. అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది. ప్రభువు తనను సీతను చూసి రమ్మన్నాడు కానీ లంకను కాల్చి రమ్మని చెప్పలేదే. తను ఇప్పుడు ఏం చేయాలి? హనుమంతుడు ధర్మమీమాంసలో పడిపోయాడు. కాసేపటి తరువాత తనని చంపటానికి రావణుని సైనికులు పరిగెత్తుకుని వస్తున్నప్పుడు కూడా హనుమంతుడు ఏమీ చేయకుండా అలాగే నిలబడిపోయాడు. అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి, అన్నా, దూతని చంపటం నీతి కాదు అని వారించాడు. అప్పుడు హనుమంతుడికి అర్థమైంది. తనను రక్షించే భారం ప్రభు విభీషణుడిపై ఉంచాడని. విభీషణుడు ఆ మాట చెప్పగానే రావణుడు ఒప్పుకొని, దాన్ని చంపొద్దు. కోతులకు తోకంటే మహా ఇష్టం కాబట్టి తోకకు నిప్పి పెట్టండయ్యా అన్నాడు. అప్పుడు హనుమంతుడికి అర్థమైంది. త్రిజట స్వప్నం నిజం కాబోతోంది అని. ప్రభువు నాకే చెప్పి ఉంటే ఈ నూనె, ఈ గుడ్డలు, నిప్పు నాకు ఎక్కడి నుంచి వచ్చేవి? వాటన్నిటికీ ఏర్పాట్లు రావణుడే స్వయంగా చేయించాడు. అందుకే రామయ్య తనను లంకను చూసిరా అని మాత్రమే ఆజ్ఞాపించాడు అనుకున్నాడు. బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం. నేను లేకపోతే ఎలా? నేను లేకపోతే ఏమవుతుంది అని. ఇదంతా ఒక భ్రమేనంటండి. పై ఉదంతాలు చెబుతున్నాయి. ఎవరు లేకపోయినా ఈ సృష్టి ఆగదంటండి. భగవంతుడు కోటాను కోట్ల దాసులలో అతి చిన్నవాణ్ణి నేను అనే ఎరుక కలిగి ఉండటమే మన విజ్ఞత అంటండి. ఏమంటారు ఫ్రెండ్స్?